నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ఆనాడు బ్రిటిష్ అగాధంలో అన్నం మనుగడకై అల్లూరి నిప్పులు కురిపించే. ఈనాడు స్వతంత్ర భారతావనిలో అస్తిత్వంకై ఉద్యోగాలకై గళమెత్తే. గిరిజన బిడ్డల ఆశలు ఆకాశపుటంచులు చేరక నేలబడిన స్వప్నాలై రంపచోడవరంలో నినదించే. 3 నాళ్ల దర్బార్లో ఐటీడీఏ ముంగిట దీక్ష. డిఎస్సి నిరుద్యోగుల హృదయాలు అలుపెరుగని పోరాట దీక్ష. పీఓ దర్శనం దక్కక నిరాశ నిండిన అడుగులు వెనుతిరిగే. డీడీ రుక్మాంగడరావు చెంత గోడు వెల్లబోసుకొని కంటతడి పెట్టుకొనే. గత డిఎస్సిలో చూడుడు 145లో కేవలం 6 మాకు దక్కెను. గిరిజన ప్రాంతాన పుట్టిన అన్యాయపు ఛాయలే అలుముకొనెను. ప్రత్యేక డిఎస్సి కావాలి, మా గిరిజనులకే ఉద్యోగాలు దక్కాలి అంటూ అడవి గుండెల ఆశ ప్రభుత్వానికి చేరాలని ప్రార్థించెను. మానవ హక్కుల సంఘాలు, ఆదివాసీ గళాలు కలిశాయి. అక్కిస బాలు, సిరిమల్లి రెడ్డి, సాధల విద్యాసాగర్ల నాయకత్వం వెలుగొందెను. కొండమొదలు, దేవీపట్నం ఆదివాసీ విద్యార్థి సంఘాలు సంఘీభావంతో నిలిచి అడవి బిడ్డల ఆశలను బలపరిచెను. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఈ ఉద్యమం ఓ చరిత్ర. ఆకలి, అణచివేతల ఆనవాళ్లు చెరిపి అస్తిత్వపు స్వేచ్ఛకై ఈ యాత్ర. ప్రభుత్వానికి చేరుతుందా ఈ గళం? తీరుతుందా ఈ ఆవేదన? గిరిజన బిడ్డల భవితకై వేచిచూస్తోంది దేశం ప్రతిక్షణం. సార్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఉన్న సిఆర్టీలు కూడా అమ్మకం పెట్టారు ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. మా సిఆర్టీ పోస్టులనే 3 లక్షల రూపాయలకి ఇక్కడ అమ్మకం కొనుగోలు చేస్తున్నారంటే మా వరకు వచ్చింది సార్. అంటే అంటే సార్ మేము ఒక విషయం చెప్తున్నాం సార్. మన రంచాడం కేంద్రంగా మండలాల కేంద్రంగా చాలా ఉద్యమం గట్టి లెవెల్లో చేస్తాం. దానికి ప్రభుత్వం దిగొచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఒక కమిటీ వేస్తా ఉన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ని వేశారు. భార్గవి ఆవిడ పేరు. ఆవిడ వేసి ఏం చేశారు, పాడేరు ఐటీడీలోని కొన్ని ఐటీడీలో ఒపీనియన్ తీసుకున్నారు. జీవో3 పునరుద్ధరించాలని మనంతా చెప్పాము. అయితే దాన్ని ఏం చేశారంటే ఉద్యమం ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని సర్ప్రైజ్ చేయడానికి అనగదొక్కడానికి ఒక కమిటీ వేసి దాన్ని కాలయాపన చేస్తున్నారు. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. ఈరోజు మన రంపచోడవరం డివిజన్లో ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ డిఎస్సికి మద్దతుగా మేము ఆదివాసీ జేఏసీ నుంచి ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా ఈరోజు మద్దతు పలకడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి పోస్టులు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులైన యువతతో భర్తీ చేయాలని, అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి స్పెషల్ డిఎస్సి వెంటనే తక్షణమే తీసి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై ఆదివాసీ, జై జై. ఇక్కడ 3 రోజులుగా ఆదివాసీ నిరుద్యోగులు ఇక్కడ మా హక్కులు ఏమయ్యాయని, మాకు 100% ఉద్యోగాలు ఇవ్వాలనే హామీ ఏమైందని, మెగా డిఎస్సిలో పూర్తిగా నష్టపోయామని, ఈ ప్రాంతంలో రంపచోడవరం ప్రాంతంలో 104 ఎస్జిటి పోస్టులకి కేవలం 6 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఇది చాలా అన్యాయమని వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. ఆ నిరసనకి మేము మద్దతుగా ఇక్కడ ఆదివాసీ ప్రజా సంఘాలు వచ్చాం. ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం తక్షణమే ఆదివాసీ స్పెషల్ డిఎస్సి ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు భరోసా అడుగుతున్నారు. ఆదివాసుల భవిష్యత్తుకు భరోసా ఇమ్మని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే డిఎస్సి ద్వారా నష్టపోయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా 3 రోజులుగా ఆందోళన చేస్తున్నా ఇక్కడ ప్రభుత్వం తరపున ఉన్న ఐటీడీ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. వీళ్ళకి కనీసం అడిగిన పాపాన పోలేదు. ఎందుకు ధర్నా చేస్తున్నారు, మీ సమస్య ఏంటని అడిగిన పాపాన పోలేదు. పాపం ఆవేదనతో ఇక్కడ
3 రోజుల పాటు నిరుద్యోగులు వాళ్ళ ఆవేదనను తెలియజేస్తున్నారు. వాళ్ళు చాలా నీరసించి ఇప్పటికే అసంతృప్తితో ఉన్న నిరుద్యోగ యువతకి ఇక్కడ ప్రభుత్వం కనీసం బాధ్యతతో ఇక్కడ అధికారులు ప్రవర్తించట్లేదు. వాళ్ళని అడిగిన పాపాన పోలేదు. కాబట్టి తక్షణమే అధికారులు స్పందించాలి. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక స్పెషల్ డిఎస్సి ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంతంలో ఆదివాసులకు 100% ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ విధంగా భర్తీ చేయాలని మేము కోరుతా ఉన్నాం.